ఎంతసేపు పెళ్లి కొడుకు వీల్ సైడ్ వాళ్ళ డిమాండ్స్ నడుస్తుంది. శివాని, నువ్వు పెళ్లి కూతురువి, నీ వైపు నుంచి ఎలాంటి రిక్వెస్ట్లు లేవా? నన్ను చేసుకోబోయేవాడు నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలో ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చూడండి. సో లెట్స్ బిగిన్ ది యాక్ట్. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా, ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా, నాన్న, అమ్మా. కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని, మీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతినమ్మా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న, నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నన్ను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి, ఎరుగనైతి నాన్న. నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్పివేసుకుంటిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం, మాయవ పోసుకుని నీవు వర్తిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయుష్మాన్ భవ. దేవుడి కంటే చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని, బాధను
ఈ రెండు ఇస్తాడు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వారు. వారు కరిగిపోతూ మనకు వెలుతురునిస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవ్వరూ దూరం పెట్టొద్దు. వారికి ప్రేమను పంచుదాం. రాము మాస్టర్ ని జనరల్ గా మేము జాలీగా హ్యాపీగా రెగ్యులర్ గా అలానే చూస్తాము. ఈ పర్ఫార్మెన్స్ కూడా బిగినింగ్ రాము మాస్టర్ ని అట్లా ఎప్పుడు మేము చూడలేదు. అంత ఎమోషన్స్ తో ఏదో వస్తారు, కొరియోగ్రఫీ చేస్తారు, చాలా చిన్న క్యామియోస్ లో వస్తూ ఉంటారు. దాని తర్వాత ఫ్లో ఒక్కటి స్టార్ట్ అయ్యింది. అండ్ దాని తర్వాత రాము మాస్టర్ పేరెంట్స్, మమ్మీ డాడీ కూడా ఈ పర్ఫార్మెన్స్ లో జాయిన్ అయ్యారు. మేము చూసుకుంటూ వచ్చామమ్మా. ఇది ఎక్కడో పర్ఫార్మెన్స్ వరకు కాదు, ఇది ఏదో మనసు నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్. రాము మాస్టర్ మీరే మాట్లాడాలి. ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి కూడా. చిన్నప్పుడు మా నాన్న 7 years పిల్లాడప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడ్డాడు. మమ్మీని చేసుకున్నాక నేను పుట్టక గుళ్ళు గోపురాలని చాలా ఏళ్ళ 14 ఏళ్ళ కానుక వచ్చేసి పిల్లాడు పుట్టాడు, ఇక్కడే ఉంటే ఎలా అని చెప్పేసి సిటీకి వచ్చేసి హోటల్లో పనిచేయడం, బయట మున్సిపాలిటీ మోరీలు తీయడం, అమ్మ థియేటర్లో పనిచేయడం. పొద్దున ఎప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు. సాయంత్రం కూడా పనికి వెళ్ళిపోయి వచ్చే లోపు మేము పడుకుని పోయేవాళ్ళం. నేను హైదరాబాద్కి వచ్చి డాన్స్ సినిమాలు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధ పెట్టాను మేడం. వాళ్ళు తినకుండా నా కోసం దాచిపెట్టి నాకు, మా అన్నయ్యకి, మా తర్వాత చెల్లి, మేము పుట్టిన 13 ఏళ్ళ తర్వాత అది పుట్టింది చిన్న పిల్ల, దాన్ని కూడా పట్టుకొని పనికి వెళ్ళిపోయి మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చి అది అభియాన దగ్గర నేను చేసినప్పటి నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అందరూ ఎదుగుతున్నారు. మస్తు బాధపడుతున్నాను. ఇప్పుడు 14 ఏళ్ళ కానీ నేను చూస్తున్నా అందరూ ఏంది మళ్ళీ మీ కొడుకు ఇట్లా ఉన్నాడు అట్టున్నాడు అని అంటే నేనేం చెప్పలేకపోతున్నామ్మా. ఇక్కడ జనాల ఊళ్ళలా కుమ్మడికి అంత టాలెంట్ ఉంటే సరిపోతున్నా, ఆవగించంత అదృష్టం కూడా కలిసి రావాలి. వాళ్ళందరికి కలిసి వచ్చింది, నాకు కలిసి వచ్చే టైం వస్తుంది నాన్న, వెయిట్ చేయనా అని చెప్తున్నాను. వయసు అయిపోతుంది కదా. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, మొన్న బాబు పుట్టాడు. నాకు పెళ్లి చెయ్యాలి, నా పిల్లల్ని చూడాలి. చెల్లి ఇక్కడే ఉంది, దానికి పెళ్లి చేయాలి. B.Pharmacy 4th year. అలా పెయిన్ నేను అర్థం చేసుకున్నా ఎలా చెప్పాలో తెలియని సిచ్యువేషన్స్. నేను ఇక్కడ తిండికి లేకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పటికీ బాధపడుతున్న రోజులు ఉన్నాయి. కానీ నేను ఎవరితో చెప్పుకోను. డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఏదన్నా ఇలా చేస్తే బాగుంటది అని చెప్పి, నాకు ఇలా చెయ్యన్నా బాగుంటదన్నా అని చెప్పి, అది కరెక్టే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఒకసారి పిలిపిద్దామని చెప్పేసి పిలిపించి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్. మీ పేరెంట్స్ ఎలా బాధపడుతున్నారో, మీ అన్నయ్య కెరియర్ గురించి మీకు కూడా ఎప్పుడైనా అట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయా? అన్న కాన్ఫిడెన్స్ అన్నకు తెలుసు. చాలా మంది అంటారు, ఏంటి మల్లయ్య మీ కొడుకు అక్కడే ఉంటున్నాడు, ఇంకా వెళ్ళట్లేదు, ఏంది ఎప్పుడు అదే చేస్తాడా, లేడీ క్యారెక్టర్స్ చేస్తా ఉంటాడు, ఎందుకు ఇంకా వేరే క్యారెక్టర్స్ దొరకవా అంటే, అదైతే ఏమైతుంది? లేడీ క్యారెక్టర్ అయితే అది మన చీపా కాదు కదా. వాళ్ళ మదర్ అదే, ఇంట్లో వాళ్ళ సిస్టర్ అదే, అందరూ అదే కదా. కాదని ఎవరంట, ఇంకా చెప్పాలంటే అనే అదృష్టం ఆ క్యారెక్టర్ దొరకడం, మళ్ళీ ఆ గెటప్స్ అవన్నీ దొరకడం. నాకు తెలిసి చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతాం. ఎవరో ఏదో అన్నారని అస్సలు మేము లోన్లీగా అస్సలు ఫీల్ గా, మా అన్న ఏం చేసినా మాకు ఇష్టమే, ఇంకా చేస్తూ పోయినా మాకు ఇష్టమే. రాము మాస్టర్, ఆల్ ఐ కెన్ సే ఇస్ డోంట్ గివ్ అప్. క్వశ్చన్స్ కి ఇంద్రజ గారే ఆన్సర్ ఇవ్వగలుగుతారు. బట్ బిఫోర్ దట్, ఇంత ఒక మంచి పర్ఫార్మెన్స్ రాము మాస్టర్ మనసు అర్థం చేసుకొని ఆయనకి ఒక అవకాశం అనేది ఒకటి కల్పించాలి. ఆయనని ఎన్నో లక్షలాది మంది చూస్తున్న ఈ షోలో ఆయన ప్రతిభ ఏమిటో తెలియాలి అని ఆశించిన ఒక పర్ఫార్మెన్స్ కి పునాది వేసిన ఆది గారు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది అనుకుంటాను. ఆయన ముందు మాట్లాడని. ఇక్కడున్న జబర్దస్త్ ఆర్టిస్టులు అందరికంటే కూడా రాము అన్న చాలా సీనియర్. రాము అన్న వచ్చిన ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years కి నేను అభి అన్న దగ్గరికి రావడం జరిగింది. అభి అన్న నా అవసరం తీరిస్తే రాము అన్న నా ఆకలి తీర్చాడు. అదైతే నాకు బాగా గుర్తున్న క్షణాలు. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. అప్పుడు రిహార్సల్ చేసుకుంటే రాము అన్న రూమ్ లోనే ఉండేవాడిని.
అప్పుడు నేను కొత్త పర్సన్ అయినా వీడు కొత్తోడు కదా, అరే నువ్వు బయటికి వెళ్ళి అవి తీసుకురా అని చెప్పే అలాంటి మనస్తత్వం కాదు. నేను ఎవరో కూడా తెలియదు, అదే కొత్త, కానీ మనోడే రైస్ పెట్టి మనోడే బయటికి వెళ్ళి కర్రీస్ తెచ్చి చాలా రోజులు అన్న రూమ్ లోనే నాకు కూడా ఎప్పుడు ఒక బాధ ఉంటది, అందరూ ఎదుగుతున్నారు, ఇంకా రాము అన్నకి ఏంటి కరెక్ట్ గా ఇది రావట్లేదు అని ఎప్పుడు ఆ బాధ ఉండేది. మధ్యలో శ్రీదేవి డ్రామా కంపెనీకి కొరియోగ్రాఫర్ అయ్యాడు, అది కొంచెం బాగా హ్యాపీ అనిపించింది. ఇది ఒకలాగా వెళ్తుంది, ఇది బాగుంది అనుకునే లోపు మళ్ళీ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది. ఇలా ప్రతిదీ ఎప్పుడు ఏంటి అలా ఎదుగుతున్నాడు, మళ్ళీ ఎక్కడో డ్రాప్ అవుతున్నాడు ఏంటి అని బాధ ఉండేది. అమ్మాయి అని ఉండొచ్చు కానీ ఆ లేడీ గెటప్ అనేది అదృష్టం అని నాకు తెలిసి రాము అన్న చాలా మంచి పర్ఫార్మర్. ఆ మేల్ గెటప్లు కూడా కొంచెం ఎక్కువ పడుంటే నాకు తెలిసి రాము అన్న ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవాడు. అది ఎక్కడో కొంచెం మిస్ అయింది, అంటే అది మనం ఏం చేయలేని పరిస్థితి అనుకో. ఆ టైంకి ఆ లేడీ గెటప్ కనెక్ట్ అవ్వడం వల్ల అలా ఎల్లుండొచ్చు, వచ్చిన ఆపర్చునిటీ దాన్ని మనం వదులుకోలేము, చెప్పలేము కూడా. ఇది చేయలేము అని కూడా మనం చెప్పలేం. కానీ నేను ఇప్పుడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రాము అన్నను ఖచ్చితంగా మనందరికంటే మంచి పొజిషన్లో, ఇంకా బెస్ట్ పొజిషన్లో చూస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ మాస్టర్, మీరు చాలా గొప్ప కళాకారుడు. అది ఇప్పుడు తెలియకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. మేమందరం గుర్తిస్తున్నాము, శ్రీదేవి డ్రామా కంపెనీ చూసిన, ఈయన చేసిన కొరియోగ్రఫీ చూసిన ప్రతి ఒక్కరూ ఈయన చాలా గొప్ప కొరియోగ్రాఫర్ అని గుర్తిస్తున్నారు, ఆర్టిస్ట్ అని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత రాము మాస్టర్ లెవెల్ వేరు. నమ్మకాన్ని ఎప్పుడు వదిలేయొద్దు, మనసుని కూడా ఎప్పుడు విరగడ చేసుకోకూడదు. కాన్ఫిడెంట్ గా మీరు ఉండాలి. అండ్ మిమ్మల్ని ఓదార్చే తల్లిదండ్రులు, మీరు బాధపడితే బాధపడే తల్లిదండ్రులు వాళ్ళు పక్కన ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి? గొప్పగా సాధిస్తున్నారు, అది మీరు ముందు నమ్మాలి. ఇంకా ఇంకా ఆదిగారు చెప్పినట్టు మీరు చాలా గొప్ప స్థాయికి చేరుకోవాలి, స్థానికి చేరుకుంటారన్న నమ్మకం మాకుంది. ఆ నమ్మకం మీరు తెచ్చుకోండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్ రాము మాస్టర్. నాకేంటంటే పొద్దున్న లేచినప్పుడు ఎప్పుడైనా నేను దేవుడికి దండం పెట్టుకునేది అంటే, నేను బాగుండాలనే దానికంటే మా అమ్మ నాన్న బాగుంటే నేను బాగుంటానని కోరుకుంటాను. అదే తప్పు. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే డబ్బు మేడం. కాకపోతే అదే డబ్బు వల్ల సమస్య ఏంటంటే, నాన్నకు 2 సార్లు ఆపరేషన్ అయింది, చేయించుకోలేని సిచ్యువేషన్. బట్ ఎవరికి ఎక్కడ చెప్పుకోలేదు. కష్టపడ్డానో ఏది చేశానో అది నాకు తెలుసు. అమ్మకు షుగర్, అది ఎక్కడ హై అయిపోతుందో ఎక్కడ లో అయిపోతుందో మా అమ్మ వాళ్ళు నాతో ఉంటే నాకేం అవసరం లేదు మేడం. డబ్బు ఎందుకు మేడం? తినడానికి తిండి ఉంది, అమ్ముంది, నాన్నుంది, బతికేయచ్చు. ఏదైనా కూలి నాలి చేసేదని బతికేయచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం నాకు వచ్చింది డబ్బే మేడం. నేను ఎదిగానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే ఎదిగినట్టు ఫీల్ అవుతాను మేడం. ఎప్పుడు ఫీల్ అవుతారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఇదే ఈటీవీలో, ఇదే జబర్దస్త్, ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎక్కడ ఆర్టిస్ట్ గా నేను కోల్పోయాను, అక్కడే కొరియోగ్రాఫర్ గా కూడా నిలదొక్కుని నిల్చున్నానంటే అదే నా విజయం మేడం. కాకపోతే నా తల్లిదండ్రులకు నేను ఏమీ చేయకుండా నాకంటే ముందే ఏదైనా జరిగిపోతే ఏంటి అనే వేరే దేనికి నేను భయపడట్లేదు మేడం. అది ఒక్కటే ప్రాబ్లం మేడం, అంతే. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ రాము మాస్టర్, అంటే ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు మేడం, దీన్ని పట్టుకొని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఎవరైతే నా తల్లిదండ్రుల తర్వాత అంత పూజించానో వాళ్ళే నన్ను అంటే నేను ఎవరితో చెప్పుకోవాలి మేడం? all I can say, Ramu Master, is please don't give up. Yeah, తప్పకుండా. Thank you so much, Ramu Master. Thank you, uncle. Thank you, auntie. And thank you so much, dear. Thank you. Thank you so much, ma'am.